ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా 35:9 దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన జీవితంలో దుఃఖములను నిట్టూర్పులు ఎగిరిపోయి మన యొక్క జీవితాలలో నిట్టూర్పులు అనేవి లేకుండా దేవుడు సహాయం చేస్తానని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని భయపడక ధైర్యముగా ఉండుడి, వారి తలల మీద నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషము గలవారే వచ్చెదరు. అవునండి, దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయి మనము భయపడన అవసరం లేకుండా ధైర్యముగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అదే కాకుండా నిత్య ఆనందం ఉంటుందంట. మన జీవితంలో ఆనంద సంతోషము గల వారిగా ఉండి దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనల్ని ఎల్లప్పుడూ ధైర్యపరిచి మనల్ని బలపరిచి ఆయన యొక్క కృపతో మనల్ని నడిపించుకునే దేవుడు. అదే ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మీరు మీ యొక్క నిట్టూర్పులు, మీ యొక్క దుఃఖమును తీసివేసి మిమ్మల్ని ఆనందభరితులుగా చేయడానికి నేను కదా మీతో ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఏమాత్రము కూడా బాధపడవద్దు, మీరు సంతోషముగా ఉండాలి అని దేవుడు ఈ దినమున దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలను నింపి మన జీవితము, మన యొక్క కుటుంబమును దేవుడు నడిపించే దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, నిట్టూర్పులను విడవండి, ధైర్యముగా ఉండండి, మీకు ఆనందమే కలుగుతుంది కానీ బాధ అనేది మీ జీవితంలో ఉండదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభజన్మలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆనందము, ఆయన కృప, ఆయన ధననిధి, ఆయన యొక్క ఆశీర్వాదము ఎల్లప్పుడూ కూడా మీకు ఉండును గాక ప్రార్థించుకున్నానండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మీ యొక్క కృపలో, దయలో నా ప్రభువా మా యొక్క భవిష్యత్ అంతా కూడా నడిపిస్తారు. మా నిట్టూర్పును, మా యొక్క దుఃఖమును తీసివేసి నాయన మాకు ధైర్యపరిచి మాకు ఆనందాన్ని కలగజేసే దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితంలో మీరు ఉండండి. వారి యొక్క బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, వారి యొక్క ఉద్యోగాలలో నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారు అదంతా కూడా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు నా ప్రభు. మీకు వందనాలు నాయన. నా తండ్రి, ముసలివారిని జ్ఞాపకం చేసుకొని, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ చలికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి నాయన మీరే సంరక్షించండి ప్రభు. బిడ్డలు రాకపోకలేందు నా ప్రభు. నా తండ్రి, దగ్గు, జలుబు, ఫీవర్ ఏవి కూడా అటాక్ కాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీ హస్తం ఉంచి నడిపించమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన, బిడ్డలు రాకపోకలేందు కూడా ఉండండి నాయన. నా తండ్రి, నా ప్రభు, జాబ్స్కి వెళ్తూ ఉండగా, ఆఫీసెస్కి వెళ్తూ ఉండగా, ఆయన స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తూ ఉండగా మీరే తోడై ఉండండి నా ప్రభు. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుక దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. 190 దేశంలో నా ప్రభు ఆర్థికంగా మీరే బలపరచండి నా ప్రభు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది, కొరత లేకుండా సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన, ఏ మనుషుడు కూడా నా ప్రభు ఎవరికి వ్యతిరేకముగా నాయన నా ప్రభు ఉండకుండా నాయన అందరూ కూడా సహోదరి ప్రేమతో ఉండడానికి సహాయం చేయండి. దేశాలు కూడా నాయన నా తండ్రి ప్రేమ కలిగి ఒక దేశం పట్ల ఒక దేశం ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన నా తండ్రి, పనివారు పనిచేస్తూ ఉండగా నాయన వారికి రావాల్సిన జీతములు, వారికి రావాల్సినవన్నీ కూడా
రావడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన ఎవరైతే మందులు లేక ఇబ్బంది పడుతున్నారో ఆ మందులు నా ప్రభా వారికి అందడానికి సహాయం చేయండి. వృద్ధులు నా ప్రభా చక్కగా నాయన సంరక్షణలో తన యొక్క బిడ్డల సంరక్షణలో ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడి తల్లి తండ్రి ప్రేమ కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. యేసయ్యా నాయన నా తండ్రి నా రాష్ట్రంలో ప్రతి అక్కర కొరత తీర్చండి నా ప్రభా. నా రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాలలో నా ప్రభా మీరే మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అనుగ్రహించే దేవుడు అని గొప్ప దేవుడు అని మరొకసారి మీ పాదాలు పట్టుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండను గాక. ఆమె. God bless you.